నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆరోగ్య విషయాల్లో నువ్వు సనిగినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఆయాసపరుచుకున్నంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. అయితే దేవుడు మౌనంగా ఉండకుండా నీ పట్ల పని చేయాలంటే సనుగుడు కాదు, సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు, మొరపెట్టడం ప్రారంభించు, అంగలార్చడం ప్రారంభించు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నా, దేవా ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నా, దయతో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ గర్భాన పుట్టిన నీ పిల్లలే శూరులకు రక్షకులుగా మారి తరతరాల నుంచి అనుభవిస్తున్న పేదరికపు కాడి నీ పిల్లల ద్వారా దేవుడు విరగగొట్టునుగాక. నీ పిల్లల్ని విమోచకులుగా దేవుడు మార్చునుగాక. నీ పిల్లల్ని రక్షకులుగా దేవుడు మార్చునుగాక.